వెల్కమ్ టు యుఎల్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనము పంచగ్రహ కూటమి జూన్ 5, 6 తేదీల్లో వృషభ రాశిలో ఏర్పడనుంది. ఈ వృషభ రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు అండ్ గురువు కలయిక వలన ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఉన్న గ్రహాలు 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ, అలాగే మేషరాశిలో ఉన్న కుజుడు 8వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ, అలాగే కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు 10వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నారు. దీని వలన మొత్తం 7 గ్రహాలు అన్ని వృశ్చిక రాశిని చూడడం వల్ల సప్తగ్రహ కూటమి కూడా వృశ్చిక రాశిలో ఏర్పడనుంది. పంచగ్రహ కూటమి వృషభ రాశిలో, సప్తగ్రహ కూటమి వృశ్చిక రాశిలో ఏర్పడుతుంది. ఎక్సెప్ట్ రాహు, కేతు మిగిలిన 7 గ్రహాలన్నీ వృశ్చిక రాశిని చూడటం వలన వృశ్చిక రాశి అనగా పృథ్వీతత్వ రాశి. దీని వలన ప్రకృతి విపరీత్యాలు, అలాగే భూకంపాలు, ఫ్లడ్స్, న్యాచురల్ కెలమిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు అనగా ఆస్ట్రాలజీ ప్రకారం ఆర్మీ కమాండర్. దీని వలన యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తుంది. మనకు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చూస్తే జూన్ 4వ తేదీ వెలువడుతున్నాయి. దాని వలన టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ పార్టీస్ ఉండొచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఒకసారి కుజుడు చూస్తే గవర్నమెంట్ ఫార్మేషన్ కానివ్వండి, అసెంబ్లీ ఫార్మేషన్ కానివ్వండి, క్యాబినెట్ ఫార్మేషన్ ఇవన్నీ కొద్దిగా ఒడిదుడుకుల్లో కొద్దిగా అల్లర్లు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేస్తాయో కొన్ని పాలసీస్ అవన్నీ ప్రజలకి ఆమోదకరంగా ఉండవు. ఇప్పుడు ఒకసారి చూస్తే మనకు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం. ఉగాది ఏప్రిల్ 9th వచ్చింది. అది మంగళవారమే వచ్చింది. ఆ మంగళవారం అధిపతి కుజుడు. మళ్ళీ ఇప్పుడు వృశ్చిక రాశిలో సప్తగ్రహ కూటమి ఉండడం వల్ల అక్కడ కూడా సప్తగ్రహ వృశ్చిక రాశి అధిపతి కుజుడైన దాని వల్ల మొత్తం యుద్ధ వాతావరణం అనేది ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి వృషభ రాశిలో పంచగ్రహ కూటమి చూద్దాం. వృషభ రాశిలో పంచగ్రహ కూటమి వలన వృషభ రాశి అనగా ఆస్ట్రాలజీ ప్రకారం సెకండ్ హౌస్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్, ట్రేడింగ్ రిలేటెడ్, స్టాక్ రిలేటెడ్ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సినిమా, మీడియా వాళ్ళకి శుక్రుడు వృషభ రాశి అధిపతి అనగా శుక్రుడు రిప్రజెంట్స్ సినిమా, ఆర్ట్ రిప్రజెంట్ చేస్తారు. అందువలన సినిమా ఫీల్డ్, మీడియా ఫీల్డ్ వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి పంచగ్రహ కూటమి వలన. అలాగే ఈ పంచగ్రహ కూటమి ఇంతకుముందు చెప్పినట్టు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ పంచగ్రహ కూటమి జూన్ 5 నుంచి నెక్స్ట్ జూలై 1 వరకు కొద్దిగా ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి ఈ పంచగ్రహ కూటమి, ఈ సప్తగ్రహ కూటమి కొన్ని రాసులకు మంచి జరుగుతుంది, కొన్ని రాసులకి చెడు ఫలితాలను కూడా ఇవ్వనున్నారు. అవి మెయిన్ ఏ ఏ రాసులకు మంచి జరుగుతుంది, ఏ రాసులకు చెడు జరుగుతుందో ఒకసారి చూద్దాం. మొత్తం 12 రాసులు. ఈ 12 రాసుల్లో 5 రాసుల వారికి మంచి ఫలితాలను ఇవ్వనున్నారు. అలాగే మిగిలిన 7 రాసుల వారికి చెడు ఫలితాలను ఇవ్వనున్నారు. ఫస్ట్ మంచి ఫలితాలను ఇచ్చే రాసులు ఏమిటనగా మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి అండ్ మకర రాశి. చెడు ఫలితాలని ఈ పంచగ్రహ కూటమి వలన చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న రాశులు వచ్చేసి వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి అండ్ మీనరాశి. ఒక్కసారి ఏమేమి జరుగుతాయి ఒక్కొక్క రాశికి డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. అలాగే మనము రెమెడీస్ ఏమి ఉన్నాయి దీనికి ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యుఎల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనము మేషరాశి ఫస్ట్ నుంచి వద్దాం. మేషరాశికి ఈ పంచగ్రహ కూటమి 2వ ఇంట్లో ఏర్పడుతుంది. దీని వలన కొద్దిగా ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా సేవింగ్స్ ఉంటాయి. కానీ కుటుంబంలో కొద్దిగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.
వృషభ రాశి వారికి చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి అనేది రాశిలోనే వృషభంలోనే ఏర్పడుతుంది. దీని వలన వీళ్ళకి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అలాగే మానసికంగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి. నెక్స్ట్ మిథున రాశి వద్దాం. మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 12వ ఇంట 12th హౌస్‌లో ఏర్పడుతుంది. దీని వలన ఎక్కువ ఎక్స్‌పెన్సెస్, లాసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళు మిథున రాశి వారు కొద్దిగా ఖర్చులు తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 11వ ఇంట అంటే లాభస్థానంలో జరుగుతుంది. దీని వలన వీళ్ళకి వ్యాపారంలో కానివ్వండి, పెట్టుబడుల్లో, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కడైనా సరే వీళ్ళకి లాభాలనేది కనిపిస్తున్నాయి. సౌభాగ్య సిద్ధి అనేది కర్కాటక రాశి వారికి బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 10వ ఇంట ఏర్పడుతుంది. ఈ 10వ ఇంట ఏర్పడడం వలన వీళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఒడిదుడుకులు కనిపిస్తాయి. అలాగే ఆర్థిక నష్టం అనేది, ఆర్థిక లాసెస్ అనేది కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కన్యా రాశి. కన్యా రాశికి వస్తే ఈ పంచగ్రహ కూటమి 9వ ఇంట అంటే భాగ్యస్థానము. భాగ్యస్థానంలో ఈ పంచగ్రహ కూటమి కన్యా రాశి వారికి ఏర్పడుతుంది. దీని వలన వీళ్ళకి లక్ అనేది ఫేవరబుల్‌గా ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేయకుండా కొన్ని సార్లు వాళ్ళకి ఫేవర్‌గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి తీర్థయాత్రలు ఎక్కువ వీరు చేసే అవకాశాలు కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి చూస్తే ఈ పంచగ్రహ కూటమి 8వ వెంట ఏర్పడుతుంది. దీని వలన వీళ్ళకి ఆయుష్ గండం, సడన్ యాక్సిడెంట్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ అనేది సూచిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి వృశ్చిక రాశి చూద్దాం. వృశ్చిక రాశి వారికి పంచగ్రహ కూటమి 7వ వెంట ఏర్పడుతుంది. అలాగే ఈ 5 గ్రహాలు కుజుడు, శనీశ్వరుడు మొత్తం ఈ 7 గ్రహాలు ఎక్సెప్ట్ రాహుకేతు అందరూ సప్తగ్రహ కూటమి వృశ్చిక రాశిలో ఏర్పడడం వలన వీళ్ళకి మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ శత్రు జయం, ఆకర్షణ యోగ సిద్ధి అనేది కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా 7వ ఇంట్లో పంచగ్రహ కూటమి ఉండడం వలన వివాహ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి 6వ ఇంట్లో ఏర్పడడం వల్ల ఒకవేళ ధనుసు రాశి వారు లోన్స్ అప్లై చేస్తే వీళ్ళకి ఈజీగా లోన్స్ అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబంలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల వివాదాలు తలెత్తే అవకాశాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మకర రాశి వారు. మకర రాశి వారికి 5వ ఇంట్లో పంచగ్రహ కూటమి వలన వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకైతే విద్యాయోగం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్తారు విద్యార్థులు. ఉద్యోగస్తులైతే విదేశీ యోగం, జాబ్స్‌లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ బావుంటాయి మకర రాశి వారికి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి 4వ ఇంట్లో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల స్థాన పరివర్తనం అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం, ప్రాపర్టీస్ వలన కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి 3వ ఇంట్లో పంచగ్రహ కూటమి వలన అన్నదమ్ములతో విభేదాలు, నమ్మిన వాళ్ళని వీళ్ళని మీనరాశి వాళ్ళని మోసం చేయడం అంటే నమ్మక ద్రోహం అనేది వీళ్ళు ఫేస్ చేస్తారు. కాబట్టి మీనరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. ఇవి ఒక్కొక్క రాశికి ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఏర్పడడం వల్ల ఎవరికి ఏ రాశులకు బావుంటుంది, ఏ రాశులకి ప్రతికూలంగా ఉందో చెప్పాను. ఇప్పుడు రెమెడీస్ పరిష్కారాలు చూద్దాం. ముఖ్యంగా పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఏర్పడడం వల్ల వృషభ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి సప్తగ్రహ కూటమి ప్రభావం ఉండడం వల్ల వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుంటే మంచిది. మిగిలిన రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివునికి రుద్రాభిషేకం, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం, నవగ్రహ టెంపుల్స్ దర్శించుకుంటే మంచిగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఇంపాక్ట్ జూన్ 5 నుంచి జూలై 1 వరకు ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి ముఖ్యంగా ఇంపాక్ట్ చూపించేది జూన్ 6వ తేదీ.
ఎందుకంటే ఆ రోజు పంచగ్రహాలన్నీ దగ్గరగా ఒకదానికొకటి దగ్గరగా రావడం వలన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు, వివాదాలు కొద్దిగా తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జూన్ 6 తేదీ ఎవరు బయట వెళ్ళకుండా ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇది అండి అనాలిసిస్ యాస్ పర్ ఆస్ట్రాలజీ పంచగ్రహ కూటమి వలన ఒక్కో రాశికి చెప్పాము. ఏ ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ ఏ రాశికి పరిష్కారాలు ఏం చేసుకోవాలో చెప్పాము. ప్లీజ్ లైక్, share and subscribe to my channel, You Will Astrology. Thank you. Thank you everyone.